కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. అంటే బిగ్ స్క్రీన్ మీదకి రాబోతుంది అంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ కెరియర్ నుంచి ఇప్పుడు ఒక ఫస్ట్ మూవీ ఒక బిగ్ స్క్రీన్ మీద పడేంత వరకు ఎలా ఉండింది మీ మొత్తం ఎంటైర్ మూవీ ఈ జర్నీ ఎలా ఉండింది? ఇది చెప్పడానికి మనం సింగిల్ వర్డ్ సరిపోదు, ఇది పెద్ద బుక్కే. అది వచ్చేసి మనం చెప్పడానికి వర్డ్స్ లేవు, మేము కొత్తగా తయారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది పడే వాళ్ళందరికీ అది ఒక అనుభవం ఉంటుంది చూసారా, అదే ఫీల్, దాన్ని లాంగ్వేజే వచ్చి అనుభవించేదే లాంగ్వేజ్. అది ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా ఫీల్ అయ్యేది. మనం అది మ్యామ్ నేను చాలా కష్టపడ్డాను, నేను ఇలా చేశాను, ఇలాగా అయిపోయింది, అలా అయిపోయింది, ఆస్తిపోయింది, ఇవన్నీ కాదు మ్యామ్. ఆ జర్నీ ఉండే హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ అన్నీ మనం ఓన్ గా చేసుకున్నప్పుడే దాని గురించి మనం ఫీల్ అవ్వడానికే ఉందే తప్ప దాన్ని ఇలా ఉంటుందని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమి ఉండదు మ్యామ్. ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు తెలిసి భాష లేదనిపిస్తుంది, ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక 70 mm లో నా పేరు చూస్తే చాలా నాకు ఒక ఆనందం అని చెప్పాను. ఆనందానికి లిమిట్ ఉండదు. గూస్ బంప్స్ వస్తాయి, లేకపోతే పక్కన వచ్చి షోల్డర్ చేసి అంటాడు, అప్పుడు మనకి ఆ వర్డ్స్ మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్ ఉండదు. సో ఇది కూడా అంతే మ్యామ్, కష్టం నష్టం ఆల్ సీజన్స్ ఇంకా ఒక రకంగా ఉండదు. ఈ April 11th చెరసాల థియేటర్ లో అందరూ చూసినప్పుడు ఒక మంచి అప్లాజ్ అయితే వస్తుంది మీకు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల మీ కష్టం తెర మీద కనపడిపోతుంది. ఎగ్జైటెడ్ ఉన్నారా ఆ డే గురించి? లేదు మ్యామ్, యాక్చువల్ గా నేను సినిమా తీసేటప్పుడు ఎగ్జైట్ అయిపోయి ఉన్నా, కొత్తగా ఏం లేదు అక్కడ. కానీ ఆల్మోస్ట్ నేను ఒక 100 times చూసుంటాను నా సినిమాని, నాకు బోర్ పట్ల. అంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఇప్పుడు అంటే మనం ఆడియన్స్ ని చెప్పడానికి కాదు, ఆడియన్స్ కి మనం చాలా మంచి సినిమా ఇస్తున్నాం. నేను కూడా ఆడియన్స్ నుంచి వచ్చినండి, నేను కూడా సినిమాలు చూస్తుంటాను, చూడగానే నేను ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. కొన్ని సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తాను, పక్కన ఏమని అనుకోండి నేను అరుస్తాను కూడా. సో నాకు సంబంధం లేదు, నా ఎంజాయ్మెంట్ నాకు సినిమా ఇస్తుంది, సినిమా చూస్తాను, సౌండ్ అంతా వింటాను. సో నా సినిమా కూడా ఆ ఎంజాయ్మెంట్ ఆడియన్స్కి ఇస్తుంది. నేనైతే ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నా నెక్స్ట్ మూవీ మళ్ళీ చూడాలి మేము, ఇక్కడ ఉన్న మన ప్రజలే చూడాలి, ఆంధ్ర తెలంగాణలో వీలే నాకు లైఫ్. మళ్ళీ నేను అబద్ధం చేశానంటే నన్ను రేపు రిసీవ్ చేసుకోరు. సో నేను వాళ్ళకి ఆనెస్ట్ గా ఉండాలి, వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ టైం కానీ నాకు మీద పెట్టాలి. సో అప్పుడే నాకు రేపు లైఫ్ ఉంటుంది, నేను భోజనం చేయాలి, లేకపోతే కష్టానికి ఏమి వాల్యూ ఉండదు. అయితే ఇప్పుడు చెరసాల మూవీ గురించి వస్తే, చెరసాలలో మీరు అన్నట్టే సాంగ్స్ చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి, లేకపోతే మీరు తీసుకున్న ఆ మ్యాన్షన్, వీళ్ళు ఎవరైతే హీరో హీరోయిన్స్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్తారో అదంతా కూడా గ్రాండియర్ గా ఉంది మొత్తం. ఎలాంటి టెక్నీషియన్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ గురించి చూస్తే మ్యూజిక్ కానీ, లేకపోతే ఎడిటర్స్ కానీ వాళ్ళతో ఉన్న మీకు ర్యాపో గురించి చెప్తారు? వాళ్ళతో ర్యాపో అంటే ఇప్పుడు కాదు మేము, అది యాక్చువల్ గా కృష్ణకాంత్ పార్క్ తయారు చేసినప్పుడు. నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి వచ్చేసానో అప్పుడు నాకు ఒక సపోర్ట్ కావాలి యాక్చువల్గా. సో ఒక టీం ఫామ్ చేయాలని అప్పటి నుంచే ఉంది. ఒక సినిమా తీయాలంటే ఒక టీం కావాలి, మంచి టీం ఉంటేనే మంచి సినిమా వస్తుంది. సో అప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏదో నేర్చుకుంటా ఉన్నారు, శంకర్ తమిరియన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అప్పటికి ఏదో డాక్యుమెంటరీస్ మూవీస్ ఏదో వర్క్ చేస్తాను, ఎడిటర్ భాను నాగని, వీళ్ళిద్దరు కలిసారు. అలాగో అదే అంటారు కదా మేము, ఏదో ఒక చెట్టు మీద అన్ని బర్డ్స్ వచ్చి ఒక చోట ఉంటాయి, ఆ టైప్ లో వాళ్ళు కలిస్తే నేను అప్పుడు ఫిక్స్ అయ్యి చెప్పేసాను వాళ్ళకి. అప్పటికి నేను హెల్పర్ని, నేను చెప్పేసాను నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను డైరెక్టర్ అయిపోయి వెంటనే. అంటే ఇంగ్లీష్ వచ్చగానే ఒక కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది, రేపు తీసేస్తాం అంతే, ఆ టైప్ లో ఉంటది. ఇంకా అది గోల్, ఇంకా మీరు తొందరగా నేర్చేసుకోండి, మ్యూజిక్ బాగోకపోతే మిమ్మల్ని వేరే వాళ్ళని పెట్టుకుంటా, ఎడిటింగ్ కూడా మీరు బాగా నేర్చుకోండి, అప్పటికి అసలు లేకపోతే మనం కష్టం అని చెప్పాను. ఏదో ఆ మాట అన్నాం మేము, నిజం జరిగింది. అప్పుడు అనుకున్నది ఇప్పుడు జరిగేసిందంటే సినిమా తీసేసిన తర్వాత మొన్న అనుకున్నాను నేను 70 mm వేస్తాను ఎలాగేనని, ఇప్పుడు వేస్తున్నాను. సో మాటకి చాలా పవర్ ఉంటుంది మేము, అది ముందు వెనక అంతే. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ప్రామిసెస్ ఆయన నిలబెట్టుకున్నాడు, ఎడిటర్ ఆయన ప్రామిసెస్ ఆయన నిలబెట్టుకున్నారు. సో హ్యాపీ, బాగా వస్తుంది మూవీ.